అయిపోతా అన్నట్టు. గ్యాస్ స్టవ్ కడిగినాక దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. పనులన్నీ వేసుకొని తయారైపోయినా. అలా పొయ్యింట్ల పనులు, గ్యాస్ గడుగుడు చూపించిన వీడియోలా. మా చిన్నోడు అడిగిండని పప్పుచారు పెట్టిన. ఈ పప్పుచారు పెట్టుడు ఈ నడమని నేర్చుకున్నట్టు రుచిగా అవుతుంది. అప్పటి నుంచి గిట్నే వేస్తున్నా. ఇప్పటిదాకా మరి గ్యాస్ పని అయిపోయింది కానీ చూపించలే కదా. నేను చేసిన పని కూడా చూపించాలి కదా మీకు కూడా, అందుకే చూపిస్తున్నా. చేసినాక దీపం ముట్టించుడు అయిపోయింది. ఇప్పటికి గ్యాస్ పని కూడా ఇదిగోండి. లైట్ వేస్తా. ఇక ఇట్లుండాలి దినం. ఇట్లుంటేనే ఇంట్లో ఉండేటోళ్ళకు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటా. ఎవరికైనా ఇంట్లో చేసేటోళ్ళకు అది ఎంతసేపు అయినా సరే కూడా ఓసారి అయితే కూడా తినరు ఇంట్లో పని చేసేటోళ్ళు కొంతమంది. ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టురి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. గట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలుగడ్డ పొట్టు వేస్తున్నా. దోశలల్లకి పప్పుచారు పెడుతున్నా. మొదలు పప్పు ఉడకబెడుతున్నా పసుపు వేసి. ఆలుగడ్డలు కూడా మంచిగా కోసి జల్దీని ఉడుకుతాయని ఇట్లా పసుపు వేసిన, పచ్చగా ఉంటాయని. ఇది కూడా ఉడికిపోయింది, బంద్ చేసిన. జర ఉడికితే అయిపోతుంది. మళ్ళీ పోస్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఉడుకుతుంది కదా. పప్పుచారుకి చింతపండు నానబెట్టిన. ఎట్లా చేస్తా అనేది చూపిస్తారు. నా పద్ధతిలో ఎట్లుందో చూపిస్తా. పప్పు అయ్యింది, పొయ్యి బంద్ చేసిన. ఆలుగడ్డ కూడా ఉడికింది కదా, పొట్టు తీసిన, నీళ్ళు పోసి ఇట్లా పోసి తీసిన అన్నట్టు. ఆలుగడ్డ పొట్టుకు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కోసుకున్న ఉల్లిగడ్డతోని. ఇది పొద్దుమికి ఓడియాలు వేయించి నుండి తోమకుండా నూనె నుంచి కడమదంతా తీసేసిన. నూనె తోమడం ఎందుకని అది కూడా ఒక చిట్కా. తోమకుండా ఇట్లా వేసుకుంటా. జీలకర్ర, నూనె గరం అయిన జీలకర్ర వేస్తున్నా. ఆవాలు, ఒట్టి మిరపకాయలు చుంచేస్తున్నా. పిడికడు మినపప్పు, పచ్చిమిరపకాయలు వేస్తున్నా. పచ్చిమిరపకాయలు జరన్ని ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే కారం ఉంటుంది, తింటే మంచిగా ఉంటుంది. మూత పెట్టాలి, లేకుంటే నూనె బయటకి ఇస్తుంది. ఉల్లిగడ్డలు వేస్తున్నా. కలమాకి వేస్తున్నా నీళ్ళలా కడిగి. పసుపు వేస్తున్నా. అన్నీ అల్మెల్లిగడ్డ వేస్తున్నా. అన్నీ మూత పెట్టుకుంటే వేస్తాను అటు బయటికి చుట్టకుండా. అన్నీ వేసుకున్నా కదా, కలుపుకుంటున్నా. ఏతో ఇట్లంటే చిమ్ముతాయి. ఇది వేసేస్తున్నా. ఇది ఉడికినాక బంద్ చేసుకుంటా. అంతే ఇక జర్ర సేపట్లో ఉండొచ్చు, కానీ ఆలుగడ్డ కూడా ఆలస్యం. అంటే మొత్తం కలుపుకొని ఉప్పు వేసి మూత పెట్టేసి అయిపోతుంది. ఉంటే ధనియాల పొడి లేదు, అందుకే వేస్తలేదు. ధనియాల పొడి వేస్తే కూడా మంచిగా అవుతుంది. ఉప్పు వేసుకోవాలి అవసరం ఉన్నంత. ఇద్దరిసేపు ఉంచి పోయి బంద్ చేసేది. మంట అయితే సన్న మంట మీద పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్దగా పెడితే మాడిపోతుంది కదా. పప్పుచారు కోసం ఈ గుండు పెట్టిన. మొదలే నేను ఏం చేస్తానేది చెప్తా. చింతపండు ఇది నానబెట్టుకున్నా కదా, పులుసు విసుకుతున్నా అన్నట్టు. జల్లెడ పెడితే జల్దీనే అవుతుంది పని, అందుకే జల్దీనే విసుకుతా. పాజ్ చేసి మొత్తం అయినాక చూపిస్తా. చింతపండు పులుసు ఇది ఎక్కువ అయితే ఉడవదు కదా మళ్ళా అని జరంతనే వేస్తాను అన్నట్టు ఇట్లా. కానీ ఈ జల్లెడతో జల్దీనే అవుతుంది పని. ఇంత చింతపండుకి ఇంత పలసగా వేస్తా. ఇంట్లో ఏమేమి వేస్తా అనేది చూపిస్తా. ఇవన్నీ పోసుకున్నాం. పచ్చిమిరపకాయలు 2-3 ఎల్లిపాయలు ఉంటే కూడా పోసిన, అవి కూడా. ఉల్లిగడ్డలు, బుడుమకాయలు, టమాటాలు. కొంచెం కొంత కారం కూడా వేస్తున్నా. కారం ఉంటే మంచిగా తింటప్పుడు. ఉప్పు, అల్మెల్లిగడ్డ, ఎల్లిపాయలు 2-3 వేసిన కదా, సరిపోతుంది. జరంతా వేస్తున్నా. పసుపు, జరంత నూనె పొంగకుండా. గివే వేసిన అన్నీ ఇంట్లో ఉన్న కాడికే వేసిన. పప్పుచారు ఇట్లా పెడితే మంచిగా అయింది 2-3 సార్లు, అందుకే ఇట్లా పెడుతున్నా.
ఇవి ఇక పొయ్యి మీద పెట్టుడే కలిపిన కదా. దోశ పొద్దుగల నాష్టకి పెసరట్టు దోశ ఇది. పెసరట్టు దోశ పానానికి మంచిది కదా, అప్పుడప్పుడు తింటాం. పిండి ఇది కొండ్రు గట్టిగా నూరాలేది, అట్లయితే దోశ మంచిగా వస్తుంది రుచిగా. ఆలుగడ్డ పొట్టు అయ్యింది. దీంట్లో ఇక పప్పుచారు పెడతాయి. ఇది పొయ్యి మీద పెట్టిన ఇంకా ఇది మొత్తం మసిలినాక పప్పు పోయాలి రుద్ది. పప్పు కూడా ఉడికిపెట్టిన ఇందాక అది రుబ్బి పోసేస్తే అయిపోతుంది. పప్పుచారు పోసి పెట్టాలి తర్వాత. ఇట్లుంది పొయ్యిలు మొత్తం. పప్పు కూడా ఇక ఉడికిన చల్లగా అయ్యాక రుబ్బి పెడతా పప్పు గుర్తోని అని పెట్టినా. చాయ్ అయ్యింది. దోశ వేసుడు, దీంట్లోకి అద్దుకోనికి ఆలుగడ్డ ఫ్రై చేసుడు అయిపోయింది. దీన్ని ఆలుగడ్డ పొట్టు, ఆలుగడ్డ ఫ్రై ఎన్నో విధాలుగా అంటారు, మీకు కూడా తెలుసు కదా. మళ్ళీ కామెంట్లలో ఇట్లా అంటారు గట్ల అంటారు అక్క అని అరుచుకోకుండ్రి. వండిన కూర అంతా దోశలకే అయిపోయింది. రెండింటిని కలిపి తింటే రుచి అయితే సూపర్ ఉంటుంది. తెలివని వాళ్ళు ఉంటే గిట్లా ఏది చూడుండ్రి. పప్పు రుబ్బుతున్న పప్పు గుత్తితోని. పప్పు గుత్తి పైన నీళ్ళు పోస్తున్నా. ఏది ఉన్నా కూడా ఆలోచనతో చేసుకోవాలి కదా పని. ఏది వృధా పోనీయొద్దు అనుకుంటా. మీరు కూడా అట్నే అనుకుంటున్నా. కొంతమంది ఎవరైనా ఇంట్లో చేసే వాళ్ళు అందరూ వృధా పోనీయొద్దని అనుకుంటారు. ఇది పల్సగా ఉంటే మంచిగా ఉంటుంది. నుంచో మసులుతుంది చారు. ఇవి కూడా ఉడికిపోయినాయి. పప్పు పోస్తుంది, రుద్దుకున్న పప్పు జర కలపాలి. మంట చిన్న మంట మీద పెట్టాలి. అప్పటి నుంచి చిన్న మంట మీద ఉడుకుతుంది కూర. ఇట్లా కలుపుకుంటే తర్వాత ఈ మొత్తం ఉడికినాక పోసి పెట్టాలి జరసేపు ఉంచి. ముచ్చక్కన నీళ్ళు కూడా పోసిన అడుగుకు. పప్పు కూడా ఏమన్నా ఉంటే వస్తుంది కదా అని. ఇంకోటి చిక్క చెప్తాయిడా, చారు పొంగకుండా, ఏ చారైనా పిండి చారు పప్పు చారు ఏదైనా మేము పొంగుతుంది కదా, ఇట్లా గంటేసి పెట్టాలన్నట్టు. గంటేసి పెడితే పొంగదు. ఏం పని చేసినా అని అడుగుతారు కదా కామెంట్లల్లో, ఇది చేస్తాం. ల్యాప్టాప్లా ఫోటోలు అవి ఇవి చేస్తాడు అనమాట. మా ఆయన ప్రింటింగ్ ప్రెస్లో వేస్తాడు. ఎన్నోసార్లు కామెంట్లు అడిగిరు కదా, అప్పుడప్పుడు తమ్నేలు కూడా వేపిస్తుట. ఇది అడిగిరు కదా చాలా సార్లు, ఏం చేస్తారక్క ఏం చేస్తారక్క. మామిడి పండ్లు ఇవి ఇక ఖరాబ్ అవుతున్నాయి. ఎవరు తెలిసిన వాళ్ళు ఇచ్చిరంట మా ఆయనకి. ఇన్ని చాలా ఉన్నాయి కదా, ఖరాబే అవుతున్నాయి ఎక్కువ. ఎందుకో ఏమో. ఉత్తగెందుకు కూడా కొట్టడానికి చుట్టాలకు చుట్టుముట్టాలు అందరికి వంచినామన్నట్టు మామిడికాయలను. ఇంకొకటి అల్లనేర పండ్లు తెచ్చిండు, కడిగి పెట్టినట్టు నీళ్ళు గారిపోతాయి అని. ఎంతసేపు పాటలు వినుకుంటూనే పని చేస్తా, గట్లయితేనే జల్దిన పని అవుతుందని చూపించిన అందుకే పోసి చూపించేస్తున్నా సరాసరి. తయారు ముక్క పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పటిదాకా నా పనులు అయినాయి. తిన్నా కూడా పప్పుచారు కూడా అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ పని. ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేసేది ఒక ఎత్తు ఉంటుంది. ఎవరికైనా ఉండేది. నేను ఎట్లా చేసుకుంటానే చూడండి. గ్యాస్ పొయ్యి 2014లో కొన్నా. మేము అలాగైంది 2014లో. ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అవుతుందంటే 12-13 ఏళ్ళు అవుతుంది కదా మేము అలాగయ్యి. ఇప్పటి కూడా ఎంత కొత్తగా ఉందనేది మీకు కూడా చూపిస్తా. అదురుతా ఇప్పుడు కొత్తగానే ఉంటుంది. తుడిచి కొత్తగా చేసిన అన్నట్టు. 12-13 ఏళ్ళ పొయ్యి ఇది. ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా పెద్ద ఖరాబ్ అని ఏం కాలేదు. ఒక్కసారి ఏంటంటే గిన్నె జంగురిండింది పొయ్యిలా, గప్పుడే ఖరాబ్ అయింది. కొట్టుకుంటూ వస్తే పొగవయ్యే ప్యాన్ వేసిన. అల్లం ఎల్లిగడ్డ 150 రూపాయలకి కిలోనంట. గింతే ఉంది చెరంతనే. ఎక్కడ ఊడ్చేస్తా అన్నట్టు. ఇంకా బియ్యం కడగాలి, బియ్యం కడగాలి. ఇవాళ మా ఆయన ఇంటికానే చుట్టూ తీసుకుంది. ఇది ఊడ్చేస్తా గిన్నెలా. ఊడ్చేస్తే ఒక్కొక్కటి తీస్తాం. ఇప్పుడు నేను మీరు వేసుకున్న తువాల తుడుస్తానికే ఏమన్నా దుమ్ము ఉంటే ఎంబడే తుడుద్దామని ఇస్తా. ఇట్లా
సింక్లే దోమ బయటనే దోమత ఖర్చులా. మటన్ చికెన్ ఏమైనా అడిగితే నేను సింక్లో కడగా, ఎందుకంటే ఆ మోరీలో జామ్ అయ్యి మళ్ళీ వాసన వస్తుంది, గలీజ్ వాసన అని బయటనే కడుగుతా మొత్తానికి దీంట్లోకి రా. అడిగే నీళ్ళు జామ్ అయ్యి కూడా జల్ల పురుగులు వస్తాయి, నేను చాలాసార్లు గమనించిన, అందుకే అట్లా చేస్తా అన్నట్టు. ఫ్రిడ్జ్ అయితే దినం తుడుస్తా, ఎందుకంటే ఆ కిటికీలకి ఒకటే దుమ్ము వస్తుంది, బయట మొత్తం మట్టి రోడ్ ఉంది కదా, తుడుస్తూనే ఉంటా. ఈ ఫ్రిడ్జ్ కూడా 2008లో ఉన్నది. ఈ స్టాండ్ కూడా దుమ్ము పడితే తుడుస్తూనే ఉంటా, ఈ సెల్ఫ్ కూడా తుడుస్తూనే ఉంటా. ఇల్లు అయితే యాదకి ఒక పారి దులుపుతా, తుడుస్తూనే ఉంటా కదా, సజ్జలు ఒకటే దులుపవలసి వస్తుంది, కింద అందిన కాడికైతే తుడుస్తూనే ఉంటా. నెక్స్ట్ 5 నిమిషాలు ఓపిక పడితే అయిపోతుంది కదా, 10 అనుకుంటా. మళ్ళీ ఓపికతో చేసుకోవాలి ఏ పనైనా, అందుకే చేసుకుంటా. ఈ సదరేస్తే ఎక్కడి అక్కడ ఒకటి గుడ్డ గిన్నెలో పోసి పెడతా, ఒకటి పొడవు గిన్నెలో, ఇట్లా 2 గిన్నెలలో పోసి పెడతా అన్నట్టు. ఒకటి వచ్చినాక ఒకటి తీస్తా. కొంచెం చక్కెర కూడా వేసుకోవచ్చు మీరు పుల్లగా ఉన్నది అనుకుంటే, నేను చక్కెర వేయలే, పల్సగా వేసినా కదా పులుసు. ఇట్లా 2 గిన్నెలలో పోసి పెడతా. మొదలైతే ఇదేమో ఇప్పుడు పోసుకొని మా పక్కటిలా ఒకటి వచ్చినాక ఒకటి ఊకే కలుపుతాం కదా, ఖరాబ్ అవుతుంది అన్నట్టు, అందుకే తీసి పెడతా. ఈ మండి కూడా మాడిపోతుంది కదా, దానికి కూడా వెళ్ళదు. అట్లా అని ఏదైనా వంగంగానే అప్పుడే పాలు కానీ ఏదైనా పప్పు కానీ పొంగంగానే వెంటనే కడిగేస్తా అన్నట్టు. మళ్ళా గ్యాస్ బండ మీద ఇట్లా చెంచా పెట్టాను, కూర వండి కలిపి ఒక గిన్నె పెట్టి ఇట్లా గిన్నె పెట్టి గిన్నెలో పెడతా అన్నట్టు. అట్లా కూడా గ్యాస్ పొయ్యి కూడా ఖరాబ్ అవుతుంది. మరకలు ఇక చెప్పేది ఏం లేదు, మరకలు నాకు తెలిసినాయి. మొత్తం పాత బట్టలతోని ఇట్లా చూసేస్తా. ఈ 7 మరకలు అయినాయి, మొత్తం మరకలు అయితే ఎవరి అయినా ఉండేసరికి ఇదంతా ఒక మరక తీసేస్తే నీళ్ళు చల్లుకుంటా తుడుస్తా అన్నట్టు. కరెంటు పోతా ఉంది వస్తూ ఉంది, ఇట్లా నీళ్ళు చల్లుకుంటా జీలకరిస్తా, తెల్లగా అవుతుంది. 2-3 సార్లు తుడుస్తా. ఎంత మంచిగా పెడదామన్నా కూడా గ్యాస్ బండ బాసనలు జమ అయితేనే ఉంటాయి. ఇంకా మరి పెద్దగానే కట్టించినాము, ఇంత పెద్దగానే కూడా అన్నారు వాళ్ళు మేస్త్రి వాళ్ళు, వద్దు పెద్దగానే కావాలని కొట్లాడి మరి పెట్టించిన అన్నట్టు కదా. ఏ పని చేసిన ఆలోచనతో చేయాలి కదా, మళ్ళీ గట్లయితే మనకు ఏ బాధ ఉండదు అనుకుంటా. చేసిన ఇక్కడ కూడా సబ్బు పెట్టినా కదా, జరసేపు నానబెట్టిన అన్నట్టు, చిట్కెల క్లీన్ అవుతుంది. ఐదారు కిలోల బొమ్మనే పెట్టవచ్చు దీని మీద. పొయ్యి అయితే మస్తు పెద్దగా వస్తుంది, ఎక్కువ అయితే గీ పొయ్యి వాడతా, చిన్న పొయ్యి. పెద్ద పొయ్యి అయితే తక్కువ ఆడుడు. జర సేపట్ల గ్యాస్ స్టవ్ మంచిగా అయిపోతుంది. ఇవి కూడా జర మరకలు అనిపిస్తుంది ఉంటా, ఇది తోలుతూనే ఉండాలి కదా. ఇప్పుడు సబ్బు ఉంది కదా, కొన్ని నీళ్ళు చిలకరించి తుడిస్తే తెల్లగా అయిపోతుంది. ఇప్పటికేం కూడా చూపిస్తున్నా, మొత్తం కడిగేసిన. తుడుచుడే ఖాళీ, దినాన్ని తుడుస్తాం కాబట్టి ఎక్కువ దుమ్ము ధూళి అన్నట్టు ఏమి ఉండదు. ఏదైనా దుమ్ము అనగానే ఇక అదే పని కదా ఇంట్లో ఉండేటోళ్ళకు, తుడుచుడు కడుగుడు తోమిన గిన్నెల స్టాండ్ గిడ పెట్టినా నీళ్లు గారిపోతాయి అన్ని. నీళ్లు గారిపోయినాకనే స్టాండ్లో బోర్లు ఇస్తా. మస్తుగా ఉన్నాయి అంటే మాకు సరిపోయేటంతా, కానీ ఎందుకు బయట పెట్టుడు అని. మన దావతులు వేసిన పేపర్ గిన్నెలే, మళ్ళీ గిలాసులు ప్లాస్టిక్ గిలాసులే. మీకు కూడా ఎట్లా అనిపించింది మా కిచెను
నేను చేసుకునే విధానం పనులు అనేది చెప్పుండ్రి కామెంట్లల్లో. ఉంటాం మళ్ళా దోస్తులందరికీ బాయ్.